అన్నా నమస్తే అన్నా. నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, అలాగే మన రాష్ట్ర భవిష్యత్ అయినటువంటి యువతీ యువకులందరికీ, మన భవిష్యత్తుని ఆయన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్న యువగల సారథి మన నారా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలన్నా. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న, అయితే ఇక్కడ ముందుగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ 420 ముఖ్యమంత్రి, ఈ దగా ముఖ్యమంత్రి, ఈ ఖైదీ నంబర్ 6093 చేసినటువంటి మా యువతీ యువకులకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి గురించి చర్చించడానికి 5 నిమిషాలు కాదు కదా, 5 గంటలైనా సరిపోయినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. అయితే అన్న, నాకున్నటువంటి సమయంలో నా దగ్గర ఉన్న సమస్యని నేను మిమ్మల్ని అడుగుతాను. ముందుగా ఏంటంటే అన్న, నా పేరు శేషవర్ధన్ నాయుడు అన్న. నేను బెంగళూరు అమెజాన్ అనే ఒక ఎంఎన్సీలో ఒక ఐటీ జాబ్ చేస్తూ ఉన్నాను. అయితే నేను నా ఆఫీసులో ఉన్నటువంటి ఒక తరుణంలో నలుగురు నా కొలీగ్స్, ఒకరిది కేరళ, ఒకరిది తమిళనాడు, ఒకరిది తెలంగాణ, ఒకరిది తెలంగాణ, నేను. ఓకే, అయితే ఒక్కొక్కరికి ఒక్కో రాజధాని ఉంది. ఈ ముగ్గురు కలిసి నన్ను అడిగారు. ఏమని అడిగారు అయ్యా అంటే, నీ రాజధాని ఏంటి అని అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. 3 రాజధానులు అన్నారు, లేదు. అయితే అది అయిపోయింది. యువకులకి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇవేమీ పరిష్కరించకుండా ఇంకేమీ లేనట్టు ఈ మనిషి ఏం తీసుకొచ్చాడయ్యా అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నా పేద సోదరుడు ఒకడు ఉన్నాడన్న, ఒక పేద రైతు కుటుంబం అయింది. ఒక్క అరెకరం మాత్రమే భూమి ఉంది వాళ్ళకి. ఆ అరెకరం భూమి కూడా లేకపోతే వాళ్ళ జీవితం ఏమవుద్ది అనేటువంటి ఒక కంగారుతో గుండె పట్టుకొని వాళ్ళ కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి గురై ఉన్నారన్న. వాళ్ళ పరిస్థితి ఏంటి? మా భూములకు రక్షణ ఉందా లేదా, మా భూములు సేఫా కాదా అని నా క్వశ్చన్ అన్న. పొరపాటున మళ్ళీ ఇంకొక అవకాశం ఈ ప్రభుత్వానికి ఇస్తే, నేను మీ బిడ్డని కదా, మీ భూమి నాదని లాక్కుంటాడు. డౌట్ వద్దు. అందుకే ఎక్కడికి వెళ్ళా మీ బిడ్డని అంటున్నాడు. రేపొచ్చి చెప్తాడు తల్లి, మీ బిడ్డని కదా, మీ భూమి నాది అంటాడు తల్లి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే సంతకం. పాత విధానం తీసుకొస్తాం. పట్టాలపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండదు. గతంలో ఎట్లయితే భూ హక్కులు కల్పించామో ఆ విధానమే అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అని తమ్ముడు, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి.